ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 47వ భాగానికి వస్తున్నాం. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఒక యువకుడు అడిగాడు, నేను విల్ పవర్ అంటే సంకల్ప శక్తి లేక ఇచ్ఛాశక్తి అనేదాన్ని అభివృద్ధి చేసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కుదరటం లేదు, దాని పద్ధతి ఏమిటి అని అడిగితే మహర్షి గారు ఏం చెప్పారంటే, నీకు కావలసిన ఇచ్ఛాశక్తి ప్రపంచాన్ని నువ్వు అనుకున్నట్లు నడిపించడానికా? ఏ పని చేసినా అందులో మంచే జరగాలని, చెడు జరగకూడదని నీ ఇచ్ఛాశక్తిని ఉపయోగించాలా? అది కాదు మనకు కావలసింది. మంచి జరిగినా చెడు జరిగినా సుఖదుఖాలు రెండింటిలోనూ సమదృష్టితో ఉండగలగటం. దానికై మనస్సును నియమించగలగాలి. అటువంటి శక్తిని సంపాదించాలి. అంటే లోకంలో నలుగురు చెప్పుకునేటటువంటి విల్ పవర్, ఇచ్ఛాశక్తి కాదు. నీ మనస్సును నువ్వు అదుపులో తెచ్చుకోవడం అంటే బయట విషయాలను మార్చడం కాదు. అన్ని పరిస్థితుల్లోనూ మనస్సు సమత్వంతో నిండి ఉండేటట్లుగా నియమించటానికి కూడా ఒక శక్తి కావాలి. అటువంటి శక్తిని సంపాదించుకో అని చెప్పారు. అది ఎట్లా వస్తుంది అంటే, తక్కిన సంకల్పాలన్నింటినీ పక్కన పెట్టి ఏదో ఒక్క సంకల్పాన్ని మాత్రం పట్టుకుని నిలబెట్టుకుంటూ ఉంటే అందువల్ల ఆ విధమైన శక్తి సమకూడుతుంది అన్నారు. తరువాత ఇచ్ఛాశక్తి మొదలైనవి అభ్యాసం వల్ల సమకూడుతాయి అంటున్నారు కదా, మరి గురువు అనుగ్రహం అవసరం ఉండదా వాటికి అన్నారు. మహర్షి గారు అన్నారు, గురువు అనుగ్రహం ఉండబట్టే అభ్యాసం చేయగలరు. అంటే గురువు అనుగ్రహం ఒక దోవ, నీ సొంత ప్రయత్నం ఒక దోవ కాదు. గురువు అనుగ్రహం ఉంటే నీకు అభ్యాసం చేసేటటువంటి శక్తి వస్తుంది. అట్లాగని నేనేమి అభ్యాసం చెయ్యను, అంతా అనుగ్రహం చేతనే వస్తుంది అనుకోవడం కూడా పొరపాటు. నువ్వు చేయగలిగింది చేస్తూ ఉండు, అనుగ్రహం వస్తుంది. ఇది మహర్షి గారు చాలాసార్లు చెప్పినటువంటి విషయం. ఆహార నియమాలు ఉండాలా ఆధ్యాత్మిక అభివృద్ధికి అంటే, అవును, సాత్వికమైన ఆహారం మితంగా తింటే మంచిది అన్నారు. మహాత్ముల్ని, జ్ఞానుల్ని గుర్తించడానికి ఏవైనా లక్షణాలు ఉన్నాయా అంటే, ముఖ్యమైన సమాధానం, ఒక జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తించగలడు అని చెప్పి, సాధకుల దృష్టిలో కొంత అవసరం కాబట్టి, అంటే సలహా తీసుకోవడానికి, సత్సంగానికి లేదా గురువుగా అంగీకరించడానికి కాస్తో కుస్తో అవతల వారు ఎటువంటి వారు అని తెలియాలి కాబట్టి ఒక గుర్తుగా చెప్పారు. ఎవరి సన్నిధిలో నీకు ప్రశాంత స్థితి అనిపిస్తే వారిని నువ్వు జ్ఞానిగా గుర్తించవచ్చును. అంతేగాని వారి వేషాన్ని, భాషని చూచి కాదు.
వ్యక్తులకి స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ ఉంటుందా, లేక అంతా ఈశ్వరాధీనంగా ఒక విధి నియమం ప్రకారం జరుగుతూ ఉంటుందా అంటే, నేను వ్యక్తిని అనుకున్నంత వరకు అవి ఉంటాయి. ఎవరికి ఆ వ్యక్తి స్వేచ్ఛ లేక విధి అనేవో విచారించి చూడు, అప్పుడు ఆ రెండూ లేకుండా పోతాయి అని మహర్షి గారు తన పద్ధతిలో చెప్పారు. ఒక ఆధ్యాత్మిక సాధకుడు తాను ఆత్మానుభవం వైపు సరిగా ప్రయాణం సాగిస్తున్నానా లేదా అనేది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, అనవసరమైన ఆలోచనలు తగ్గుతూ రావటము, ఒకే ఆలోచన పైన ఏకాగ్రత పెరుగుతూ ఉండటము అభివృద్ధికి గుర్తులు అన్నారు. సన్యాసం అవసరమా అంటే, ఒక గృహస్థు నేను గృహస్థుని అని అనుకోకుండా ఉంటే అతడు సన్యాసియే. అట్లాగే ఒక సన్యాసి నేను సన్యాసిని కదా అనుకుంటూ ఉంటే అతడు సన్యాసి కాదు. అంటే అంతరంగంలో అటువంటి అహంకారాన్ని కూడా త్యాగం చేసి ఉండటమే సన్యాసము అన్న అర్థంలో చెప్పారు. తరువాత సాధకులకు తగినట్లుగా తేలికగా సూటిగా చెప్పారు. ఆత్మ శుద్ధ చైతన్యం, నేను ఆత్మని అని గాని, నాకు మోక్షం కావాలి అని గాని ఇటువంటివేవి అనదు. ఇక శరీరము జడ పదార్థం, అది కూడా ఏమీ అనదు. నేను బాధల్లో ఉన్నాను, బాధ నుంచి బయటపడాలి అనుకునేది ఎవరు? రెండిటికి మధ్యలో ఏదో ఒకటి వస్తుంది, దాన్నే అహంకారము అనవచ్చు. ఆ అహంకారాన్ని తొలగించుకోవాలి. అది మిథ్యా నేను. దానిని పోగొట్టే పద్ధతి ఏమిటి అంటే, దాని మూలాన్ని అంటే అహంకారము లేక మనస్సు యొక్క మూలాన్ని వెతుకుతూ పోతే ఏం దొరుకుతుంది? శుద్ధ చైతన్యం దొరుకుతుంది. అప్పుడు ఆ మనస్సును అరికట్టినట్లు అవుతుంది అన్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 47వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. 1937 డిసెంబర్ 16, సంభాషణ 429. బెంగుళూరు నుంచి కొంతమంది మహిళలు వచ్చారు. వారిలో ఒకరు ఇలా అడిగారు, ఈ ప్రపంచమంతా నానాత్వంతో భిన్నాలుగా కనపడుతూ ఉన్నది. అంటే మా దృష్టికోణం నుంచి అనుకోండి. ఈ భేద దృష్టిని పోగొట్టుకుని అన్నిటికీ ఆధారమైన ఏకత్వాన్ని గ్రహించటం ఎట్లాగూ మహర్షి గారు చెప్తున్నారు. ఈ కనపడే భిన్నత్వమంతా కర్త అంటే నేను కర్తను, నేను చేస్తున్నాను అనే భావం మీద ఆధారపడి ఉన్నది. మూలాన్ని ఛేదిస్తే పైపైన ఉన్న పండ్లు కూడా నశించిపోతాయి. అట్లా ఈ కర్తభావాన్ని అంటే నేను ఒకరు ఉన్నాను అనే భావాన్ని తీసివేస్తే భేదం నశిస్తుంది. ఆధారమైన వస్తువు సత్పదార్థం తెలియవస్తుంది. ఆ కర్తృత్వ అంటే నేను కర్తను అనే భావాన్ని తీసివేయాలంటే
కర్త ఎవ్వరు అని విచారించి చూడాలి. లోపల విచారించు, అప్పుడు ఆ కర్తాభావం నశిస్తుంది. దానికి పద్ధతి విచారణ అని మహర్షి గారు తన యొక్క పద్ధతిలో అందరికీ చెప్పినట్టుగానే చెప్పారు. విచారణ. తర్వాత 1937 డిసెంబర్ 22 ఒక మరాఠీ పెద్ద మనిషి అడిగాడు, నేను ఆత్మసాక్షాత్కారం గురించి కొంత చదివాను. నేను జపము, పూజ మొదలైనవి చేస్తూ ఉంటాను. కానీ అవేవీ నాకంత తృప్తి కలిగించడం లేదు. శ్రీ భగవాన్ వారు నాకు మార్గం తెలుపగలరా? మహర్షి గారు అంటున్నారు, నీవు సాధించాలనుకునేది ఏమిటి? ప్రతివారు ఆనందాన్ని కోరుతున్నారు. అది ప్రతివారికి ప్రతిరోజు నిద్రలో కలుగుతూనే ఉన్నది. ఆ స్థితిని, అంటే నిద్రలో ఉన్నటువంటి ఆనంద స్థితిని జాగ్రత్త అవస్థలో కూడా ఉండేటట్లుగా చేసుకో, అంతే అన్నారు. ఆయన మళ్ళీ అడిగాడు, నాకు అర్థం కాలేదు, అది ఎట్లా చేయాలి? మహర్షి గారు, ఆత్మ విచారణమే దాని పద్ధతి. ఆయన మళ్ళీ అంటున్నాడు, అది చాలా సూక్ష్మంగా అందుకోవడానికి కష్టంగా ఉంది. అందువలన దాన్ని ఆచరణ చేయడం కుదరటం లేదు. ఈ విచారణ మార్గానికి నాకు అర్హత లేదేమో అనిపిస్తోంది. నేనేం చేయాలి? మహర్షి గారు అంటున్నారు, నిన్ను నిర్దేశించే, అంటే మార్గాన్ని సూచించి నడిపించే శక్తి ఉన్నది. దాన్ని ఉపయోగించుకోవటం వ్యక్తుల పని అన్నారు. అంటే ఏంటి? చేసి చూడు, కుదురుతుందో కుదరదో అని ముందే సంశయం పెట్టుకోవద్దు. నువ్వు చేయటం మొదలుపెట్టు. ఏది? విచారణ. ఏదో ఒక శక్తి ఉన్నది, అది నిన్ను నడిపిస్తుంది అన్నారు. తరువాత 1937 డిసెంబర్ 25 సంభాషణ 431. ఒక తెలుగు పెద్ద మనిషి లేచి నిలబడి అడిగాడు, మనస్సు వాసనలన్నీ క్షాళనమైపోయిన తరువాత శుద్ధము అని చెప్పబడుతుంది. అదే చివరి మెట్టు, అంటే వాసనాక్షయమే చివరి మెట్టు అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఆ విధంగా ఒక లక్ష్యం కోసం మనం ప్రయత్నించి చేరుకోవాలి అంటే అప్పుడది ద్వైతాన్ని సూచిస్తుంది కదా అన్నాడండి. అంటే సిద్ధాంతపరమైన చర్చ. అక్కడ ఒక లక్ష్యం అనేది ఒకటి ఉంది, దాన్ని మనం అందుకోవాలి అంటే నేను వేరు, ఆ లక్ష్యం వేరు. అది ద్వైతం, రెండు ఉన్నట్టు అవుతుంది కదా, అద్వైతం ఎట్లా అవుతుంది అన్నట్టుగా అడిగారు. మనకి తెలుసు మహర్షి గారు ఇటువంటి వాటిని ప్రోత్సహించరు. అందుకని అంటున్నారు, ముందు మనస్సు శుద్ధం కాని తరువాత ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అప్పుడు చూసుకోవచ్చు అన్నారు. అంటే ఏదో అనవసరమైనటువంటి ప్రశ్నలు. సిద్ధాంతం ద్వైతం అయితే ఏమిటి, అద్వైతం అయితే ఏమిటి? విచారణ చేసి నీ స్వరూపాన్ని తెలుసుకుని హాయిగా ఉండు. మరి ద్వైతమా అద్వైతం అనేవి సిద్ధాంతపరమైన చర్చలు. వాటిని పండితులు చర్చిస్తారు. మహర్షి గారు కేవలం ఆచరణాత్మకమైనవే బోధిస్తూ ఉన్నారు. తర్వాత 1937 డిసెంబర్ 26 సంభాషణ 432. ఒక
ఆంధ్ర సందర్శకుడు అడిగాడు, నిద్ర అంటే ఏమిటి? మహర్షి గారు, ఎందుకు, రోజు నువ్వు దాన్ని అనుభవిస్తూనే ఉన్నావు కదా అన్నారు. అతడు మళ్లీ ప్రశ్న, నేను అదేమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే సమాధి నిద్ర మధ్యలో భేదమేమిటో తెలియాలి. మహర్షి గారు అతనికి సరిపోయినట్టుగా చెప్తున్నారు. నిద్రను గురించి ఇప్పుడు మెలకువలో ఎట్లా తెలుసుకోగలవు? అందుకని నీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే నిద్రపో, దాన్ని కనుక్కో. అతడు మళ్లీ ప్రశ్న, ఆ విధంగా దాన్ని నేను తెలుసుకోలేను. మహర్షి గారు, అప్పుడు ఆ ప్రశ్న కూడా నిద్రలోనే రాని. ఆయన మళ్లీ, అప్పుడు నేను ఇటువంటి ప్రశ్నలను లేవతీయలేను. మహర్షి గారు, అదే నిద్ర అన్నారు. అంటే ఏంటండి? మహర్షి గారు కొంచెం చమత్కారంగా చెప్పినా, ఏ ప్రశ్న నువ్వు లేవదీయలేను అంటున్నావు కదా, అంటే నీకు ఆ స్థితి తెలుసు, అక్కడ ఏం మాట్లాడలేవు, ఆలోచించలేవు, అదేనయ్యా నిద్ర అని సూచించారు. తర్వాత మహర్షి గారు ఏదో పని మీద కొద్ది నిమిషాలేటో వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత అదే మనిషి మళ్లీ అడిగారు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు కూడా ఆహారం తీసుకోవటము, ఇతర పనులు చేయటము అన్నీ తక్కిన వ్యక్తుల్లాగానే చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారు నిద్ర, స్వప్నము అనేటటువంటి స్థితులను కూడా అనుభవిస్తారా? ఇది ఊరికే కుతూహలం కోసం అడిగిన ప్రశ్న అండి. మన అభ్యాసము, సాధన వాటి కోసం ఎందుకు పనికిరాదు. జ్ఞానులకి నిద్రాస్థితి, స్వప్నావస్థ ఉంటుందా ఉండదా? మన సాధనకు అవసరం లేదు అది. కానీ అడిగాడు. మహర్షి గారు చెప్తున్నారు, ఇతరుల యొక్క స్థితులను వాళ్ళు జ్ఞానులే కావచ్చు, తెలుసుకుంటే నీకేంటి లాభము? నీ యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడమే నీకు ఉపయోగిస్తుంది. నువ్వు ఎవరినని అనుకుంటున్నావు? శరీరం అనేగా? అతడు చెప్పాడు, అవును. మహర్షి గారు, అట్లాగే జ్ఞానులు కూడా ఒక శరీరము అని నువ్వు ఆ జ్ఞానుల మీద ఒక శరీరాన్ని ఆపాదిస్తున్నావు. అంటే జ్ఞానులకి శరీర దృష్టి ఉండదు, కానీ వారు కూడా మనలాగానే ఉన్నారు కదా అని నీ దృష్టితో వారిని చూస్తున్నావు. అందుకే ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉన్నావు. ఒక జ్ఞాని అయితే నాకు నిద్ర, కళ స్థితులు ఉన్నాయా లేవా అని అడగడు కదా. అతనికి సంశయాలేమీ ఉండవు. ఈ సందేహాలన్నీ నీకు కలుగుతున్నాయి. అందుకని నువ్వు పొరపాటు దృష్టిలో ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. జ్ఞాని అంటే ఒక శరీరం కాదు. అతడు అందరికీ ఆత్మయే. భగవద్గీతలో ఒక మాట వస్తుందండి, సర్వభూతాత్మ అంటారు. అన్ని భూతములకు ఆత్మగా ఉండినటువంటి వాడు. అంటే అహంకారం ఉన్నంత వరకు ఈ శరీరంతో అభిమానం, నేనని ఇక్కడే ఉంటున్నా. నేను దాన్ని శుద్ధం చేసుకుంటూ పోతే ఆధార సత్యం ఈ శరీరంతో సంబంధం లేదు కాబట్టి అంతటా అదే ఉన్నది. కాబట్టి అన్ని భూతములకు అదే ఆత్మ. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, నిద్ర, కళ, సమాధి మొదలైన అవస్థలన్నీ అజ్ఞానులకే. ఆత్మ
వీటన్నిటికీ వేరైనది. ఈ సమాధానమే ఇంతకు ముందు నువ్వు అడిగిన ప్రశ్నకు కూడా సరిపోతుంది. అంటే నిద్ర ఎటువంటిది అని అడిగాడు కదా, అది. అతడు మళ్ళీ అంటున్నాడు, నేను స్థితప్రజ్ఞుని యొక్క స్థితిని తెలుసుకోవాలి అని అనుకున్నాను. మహర్షి గారు, శాస్త్రములు ఏవి కూడా జ్ఞానుల కోసం కాదు. అతనికి తీర్చుకోవలసిన సందేహాలేమీ ఉండవు. ఇటువంటి చిక్కు ప్రశ్నలన్నీ అజ్ఞానులకే. అటువంటి వారి కోసమే శాస్త్రాలు ఉంటున్నాయి. అతడు మళ్ళీ తన ప్రశ్ననే కొనసాగిస్తున్నాడు. నిద్ర అనేది ఏమీ తెలియనటువంటి స్థితి. అదేవిధంగా సమాధి కూడా కదా అన్నాడు. మహర్షి గారు చెప్తున్నారు, జ్ఞానం అనేది జ్ఞాన అజ్ఞానముల రెండింటికి అతీతము. అంటే ఇక్కడ 2 సార్లు వాడారు జ్ఞానం అనే మాట. మామూలుగా మనం చెప్పుకునే జ్ఞానం, మామూలుగా మనం అనుకునే జ్ఞానం, అది తెలిసింది అంటే జ్ఞానం, అది తెలియలేదు అంటే అజ్ఞానం. ఈ రెండింటికి మూలమై రెండింటికి సంబంధం లేకుండా తెలుసును అన్నప్పుడు, తెలియలేదు అన్నప్పుడు కూడా ఆధారంగా ఏది ఉంటుందో అది అసలైన జ్ఞానం. అంటే ఇక్కడ జ్ఞానం అనేది శుద్ధ చైతన్యము, ఆత్మ అనే అర్థంలోనే వాడారు. ఆ స్థితిని గురించి ఏ ప్రశ్నలు రాజాలవు. అదే ఆత్మ. తరువాత సంభాషణ 433. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సంస్కృతం ప్రొఫెసర్ థామస్ గారు త్రివేంద్రంలో జరిగిన తూర్పు దేశాల సదస్సులో పాల్గొని కలకత్తా వెళ్తూ భగవాన్ గారిని చూడటం కోసం ఆశ్రమానికి వచ్చారు. పెద్ద వయస్సు వాడు, మృదు స్వభావి, మెత్తగా నిదానంగా మాట్లాడుతున్నారు. ప్రాచ్య అంటే భారతదేశం మొదలైన ఇటుపక్క దేశాల సాహిత్యం అంటే ఆయనకు చాలా ఆసక్తి ఉన్నది. ముఖ్యంగా సంస్కృత భాష మీద. తమిళ భాష యొక్క విస్తార సంపద గురించి కూడా విన్నాడు. ఆయన ఏం తెలుసుకోవాలనుకున్నాడంటే, శ్రీమద్ భగవద్గీతకు ఇంగ్లీషులో తర్జుమా చేయబడి ఉన్న పుస్తకాలలో ఏది ఉత్తమమైనది. అంటే భగవద్గీత ప్రపంచంలో దాదాపుగా అన్ని భాషల్లోకి అనువదింపబడింది. ఇంగ్లీష్ భాషలో దానికి ఎన్నో అనువాదాలున్నాయి. మనం చూసాం ఇంతకుముందు భగవద్గీత చదివేటప్పుడు ఎన్నో రకాలుగా వ్యాఖ్యానాలు చేయవచ్చు. మన దేశంలోనే పాతకాలంలోనే ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చినాయి. అట్లాగే ఇంగ్లీష్ భాషలో కూడా అనువాదం చేసిన వాళ్ళు వాళ్ళ దృష్టి పదాన్ని బట్టి కొంచెం అటు ఇటు తేడాలతో దాన్ని రాసి ఉంటారు. ఈయన తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, అన్నిట్లోకి ఏది మంచిది, నన్నే చదవమంటారు అని. హాల్లో జనం బాగా నిండి ఉన్నారు. అందులో కొందరు వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. టిబాట్ది, మహదేవ శాస్త్రిది, తెలాంగ్ది మొదలైనవి. అంటే 3 పేర్లు చెప్పారు ఉదాహరణకి. ఇంకా కూడా కొంతమంది చెప్పారట. శ్రీ భగవాన్ ఎఫ్.టి. బ్రూక్స్ అనే ఆయన పుస్తకాన్ని గురించి చెప్పారు. ఆ థామస్ గారు ఏమడిగారంటే, నాకు పద్య రూపంలో చేసిన అనువాదం అయితే బాగుంటుంది, ఎందుకంటే అందులోనే మంచి రసానుభూతి కలుగుతుంది అన్నారు. రసము అంటే శాంతం అన్నాడు. మహర్షి గారు అన్నారు, అవునవును, బ్రహ్మము రసమే. ఇక్కడండి చూడాలి, మనం మామూలుగా మన భాషలో రసము అంటే ఏదో పండు రసం తీశారు ఇటువంటి అర్థాల్లో వాడుతూ ఉంటాం. రసము అంటే ఒక వస్తువు యొక్క సారభూతమైనటువంటిది అని.
అట్లాగే రసం అన్నదానికి ఆనందము అనే అర్థం కూడా ఉన్నది. చాలా మంది వినుంటారు. నవరసాలు అంటారు. సాహిత్యంలో రకరకాల వర్ణనలు చేస్తూ ఉంటే ఉదాహరణకి కరుణ, కోపము, భయము, భీభత్సము మొదలైనవి ఉంటాయి. వీటన్ని రసాలు. వాటిని గురించి కవులు వర్ణిస్తూ ఉంటే చదివే వాళ్ళకి అదొక రకమైన అనుభూతి కలిగి ఆహా ఆహా అని ఆనందం కలుగుతుంది. ఆ అర్థంలో వాడతారు. ఇప్పుడు మహర్షి గారు అదే అర్థాన్ని ఇంకొంచెం గట్టిగా చెప్తున్నారు. పరమాత్మ రసస్వరూపుడే. ఒక ఉపనిషత్తులో కూడా వస్తుందండి. రసో వైసహ, అతడు అంటే పరమాత్మ, రసము అంటే అక్కడ ఆనందము అనే అర్థంలో వాడారు. దానికి ఆయన అన్నాడు, రసము అంటే ఆనందం అని కూడా ఉంది కదా అన్నారు. ఎందుకు? ఆయన సాహిత్యవేత్త కాబట్టి ఆ అర్థంలో చెప్పారు. మహర్షి గారేమో ఆధ్యాత్మికవేత్త కాబట్టి పరమాత్మ రసము అన్నారు. దానికి మహర్షి గారు అంటున్నారు, రసము, ఆనందము, శాంతము అవన్నీ ఆ హాయిని తెలియజేసే పర్యాయ పదాలే అన్నారు. అంటే ఏ రకంగా చెప్పినా అదే అర్థం వస్తుంది అని. తర్వాత ఆశ్రమం వారు గ్రాండ్ డఫ్ అనే ఆయన ప్యారిస్ లో జరిగిన వేదాంత సభల్లో ఇచ్చిన ఉపన్యాసాన్ని ఆయనకు చూపించారు. అట్లాగే జిహెచ్ మీస్ అనే ఆయన రాసిన ధర్మ అనే పుస్తకం కూడా ఆయనకి ఇచ్చారు. వాటిని చూసిన తర్వాత ఆయన భగవాన్ గారిని ప్రశ్న అడిగారు, మీరు ఈ కులాలను గురించి ఏమనుకుంటారు? కులం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇట్లాంటివి ఉంటాయి కదండి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఎన్నో విభాగాలు. ఇది భారతదేశంలో హిందూ మతానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇతర దేశాల్లో వీటిని గురించి తెలియదు. అది అడిగాడు ఆయన. మహర్షి గారు మనకు తెలుసు ఇటువంటి వాదాలలోకి పోరు. ఏమంటున్నారంటే అవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి, ఆత్మకు కాదు. ఆత్మ ఆనందమే. ఆనందాన్ని అనుభవించాలి అంటే ఆత్మని అనుభవించాలి. ఈ వర్ణ వ్యవస్థ మొదలైనవి ఆలోచించితే ఏమీ ప్రయోజనం లేదు. ఆయన అడిగారు, అహంకారం కూడా ఆత్మ అని చెప్పబడుతుంది కదా అన్నారు. అంటే లౌకిక అర్థం అండి. నేను మా చాలాసార్లు అంటూ ఉంటాం. దానికి అహంకారం అనే అర్థం వస్తుంది మన వ్యవహారంలో. ఇంకొకసారి విచారణ చేసి చూస్తే నేనంటే అది అన్నప్పుడు అసలైన నేను అనుభవం అవుతుంది. రెండు అర్థాలను వాడతారు. మనం చాలాసార్లు చూసాం ఈ విషయాన్ని. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, అహంకారం కూడా ఆత్మ అనబడుతుందే అన్నారు. మహర్షి గారు, అహంకారం అనేది పరిమితుల్లో ఉన్నది. ఖండత్వం అంటే ఒక శరీరానికి పరిమితమై ఉంటుంది. ఆత్మయో దానికంటే అతీతమైనటువంటిది. అంటే దానికి ఇక్కడ అక్కడ అని ఒక ప్రదేశం ఉండదు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు అనటం కంటే చెబుతున్నాడు అనాలి. ఇంగ్లీష్ భాషలో ప్రాచ్య దేశాల అంటే తూర్పు దేశాలు అంటే మన భారతదేశము, టిబెట్టు మొదలైనవి, ఈ దేశాల యొక్క తత్వశాస్త్రము, మతము గురించి ఇంగ్లీష్ భాషలో చాలా సాహిత్యం ఉన్నది. వీటిని బహిర్గతం చేయడానికి చాలా మంది వచ్చారు. రామానుజాచార్యులు వారు చెప్పినటువంటి పద్ధతి బాగా వర్ణించబడింది. ప్రొఫెసర్ రాధాకృష్ణన్ గారు అద్వైత సిద్ధాంతాన్ని బాగా ఎత్తి చూపించారు. ఆయన రకరకాల ఆధారాల కంటే అనుభవానికే ప్రాధాన్యం ఇచ్చారు. శంకరుల వారు చాలా గొప్ప మేధాశక్తిని ప్రదర్శించారు. ఆయన అన్న తర్వాత చర్చ జరిగింది. చాలా మంది కూర్చున్నారు కదా అక్కడ. వాళ్ళు కొంతమంది చర్చించారట. ఏంటి,
ప్రత్యక్షానుభవం అనే దాని గురించి చర్చ జరిగింది. ఆయన ఇంద్రియానుభూతుల కంటే మానసికమైన అనుభూతి వేరు అన్న విషయం మీద ఆయన కాసేపు మాట్లాడారు. అప్పుడు మహర్షి గారు ఇట్లా అన్నారు, ఒకని అస్తిత్వాన్ని అంటే ఉండటం అనే దాన్ని నిరూపించడానికి ఇతర సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు. ఇంద్రియములు, ఆత్మ నుంచి పుట్టుకొస్తూ ఉన్న అహంకారము ఆత్మ ఉన్నాయి అని చెప్పడానికి ఆధారాలు అంటే సాక్ష్యాలు కావు. ఆత్మ వాటికి ఆధారం. అంటే ఇంద్రియాలకి మనస్సుకు కూడా ఆత్మ ఆధారం. తాను ఉన్నాను అన్న విషయం సాక్షాత్ అనుభవమే. ఆత్మయే ఆనందము. ఆత్మ యొక్క ఆనందం వలననే తక్కిన విషయాలన్నీ కూడా ప్రియం అంటే ప్రేమింపదగినవి అవుతున్నాయి. దీని మీద ఆయన చెప్తున్నారు, ఆనందము లేక ప్రేమ అనేది ద్వైతాన్ని సూచిస్తుంది. అంటే ఏంటంటే ఒకదాన్ని అనుభవించాలన్నా ప్రేమించాలన్నా అది ప్రేమింపబడే వస్తువు, ఇక్కడ ప్రేమించేవాడు, రెండు ఉండాలి కదా అని అడిగాడు ఆయన. మరి అప్పుడు ఆత్మ ఒక వస్తువు అవుతుందా అన్నారు. మహర్షి గారు చెప్తున్నారు, ఆనందము లేక ప్రేమ అనేది ఆత్మ కంటే వేరు కాదు. వస్తువుల మీద ఉండేటటువంటి ప్రేమ తక్కువ స్థాయిది. అది నిలబడదు, అంటే శాశ్వతంగా ఉండదు. ఈరోజు ఒకటి మనకి ప్రియం అయితే రేపొద్దున ప్రియం కాకుండా పోతుంది, నిలబడదు. అది ఆత్మ యొక్క ప్రేమయో శాశ్వతం. అందువలన ఆత్మయే ప్రేమ. ఇంకో రకంగా చెప్తే దేవుడే ప్రేమ. అంటే ఒకదాని పైన ప్రేమ కాదు, ఆత్మ మీద ప్రేమ కాదు, ఆత్మయే ప్రేమ అని అద్వైతాన్ని సమర్థించారు. దానిపైన ఆ ప్రొఫెసర్ గారు అన్నారు, క్రైస్తవుల అభిప్రాయం కూడా అదే అని. తర్వాత ఒక ప్రశ్న అడుగుతున్నారు, మన లక్ష్య సాధన కోసం ఏ పద్ధతి అన్నిటికంటే ఉత్తమమైనది? పతంజలి గారి మార్గం ఉత్తమమైనది కాదా? మహర్షి గారు, యోగ చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తవృత్తులు, చిత్తము చేసేటటువంటి పనులను ఆపటమే యోగము. ఇది పతంజలి యోగ సూత్రాల్లో మొట్టమొదటిలోనే వస్తుందండి. చెప్పి ఈ మాట అందరికీ అంగీకారమే, అదే అందరికీ లక్ష్యము. పద్ధతులు వారి వారి అర్హతలను బట్టి ఉంటాయి. అందరి యొక్క లక్ష్యము ఒకటే. అయితే ఆ లక్ష్యానికి వేరువేరు పేర్లు పెడుతున్నారు. ఎందుకంటే ఆ గమ్యాన్ని చేరడానికి ఉపయోగించే మొట్టమొదటి ప్రక్రియలకు అనుగుణంగా భక్తి, యోగము, జ్ఞానము అన్నీ ఒకటే. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అంటే తన స్వరూపాన్ని తాను అనుకుంటూ ఉండటమే భక్తి అన్నారు అని మహర్షి గారు. ఆయన ఏ పద్ధతి ఉత్తమం అంటే అన్ని పద్ధతులకి చివరి గమ్యం ఒకటే. ఏది? చిత్తవృత్తి నిరోధము. పతంజలి సూత్రం. మనస్సు ఏ పని చేయకుండా ఉంటే
తదా ద్రష్టు స్వస్వరూపే అవస్థానం. ఇది కూడా పతంజలి సూత్రంలో వస్తుంది. మనస్సు యొక్క వృత్తులు అంటే పనులు ఆగిపోయినప్పుడు స్వస్వరూపం అనుభవానికి వస్తుంది. ఏ పద్ధతిలో అయినా చివరిలో వస్తుంది. భక్తి మార్గంలో గాని, కర్మ మార్గంలో గాని, యోగంలో గాని మనస్సు చేసే పనులు ఆగితే అప్పుడు ఆత్మానుభవం అవుతుంది. ఆ విధంగా చెప్పినప్పుడు అన్నీ ఒకటే. అయితే పేర్లు ఎందుకు వేరుగా పెట్టారు అంటే మొదలు పెట్టినప్పుడు కొంచెం తేడాలు ఉంటాయి. భక్తి అనగానే దేవుడు ఉన్నాడు, నేనున్నాను, దేవుడికి నేను శరణాగతి పొందాలి, లేదా దేవుడిని నేను పూజించాలి, జపించాలి, ధ్యానించాలి, ఇట్లాంటి మాటలు వస్తాయి. జ్ఞానయోగం అయితే ఇట్లా విచారణ చేయాలి, నేనెవరు అడగాలి, ఇట్లాంటి మాటలు వస్తాయి. ఇక శుద్ధమైన హఠయోగం, ధ్యాన యోగం మొదలైన వాటిల్లో ఇట్లా ప్రాణాయామం చేయాలి, ఇట్లా ఒక విషయాన్ని ఎంచుకుని దాని మీద ఏకాగ్రత చేయాలి, తర్వాత మనస్సును శూన్యం చేయాలి, ఇటువంటి మాటలు వస్తాయి. చివరికి వచ్చినప్పుడు అన్నీ ఒకటే అవుతాయి. అది మహర్షి గారు చెప్పింది. ఆయన మరొక ప్రశ్న అడుగుతున్నాడు. భగవాన్ గారు అద్వైతాన్ని సూచిస్తారా? మహర్షి గారు అంటున్నారు, ద్వైతము అద్వైతము అనేవి సాపేక్షిక పదాలు. అంటే ద్వైతము అన్న మాట ఉంటే దానికి వ్యతిరేకంగా అద్వైతము అన్న మాట వస్తుంది. అద్వైతము అన్న మాట చెబితే దానికి వ్యతిరేకంగా ద్వైతము వస్తుంది. ఇవన్నీ కూడా రెండో పదార్థం ఉన్నది అన్న భావం మీద ఆధారపడి ఉన్నాయి. ఆత్మయో దానంతరది అట్లా ఊరక ఉంటుంది. అందులో ద్వైతము లేదు, అద్వైతము లేదు అని ఒక బైబుల్ వాక్యాన్ని ఉదహరిస్తున్నారు. అయాం దట్ అయాం, నేను ఏదిగా ఉంటానో అదే, అంటే ఉత్త ఉనికి అని బైబిల్లో వచ్చిందిట. జహ్వా అని అడుగుతుంటారు, యహోవా జహోవా అంటుంటారు చూడండి. దాని యొక్క అసలైన అర్థం ఇది, నేనెవరనో వాడనే అని. అతి సాధారణమైనటువంటి ఉనికి అదే ఆత్మ. అతి సాధారణమైన ఉనికి మనకి యోగ వాసిష్టంలో సత్తా సామాన్యము అనే మాటతో చెప్తారు. ఉత్త ఉనికి, దానికి ఇంకా వేరే లక్షణాలు ఏం చెప్పడానికి లేదు. ఇట్లా అట్లా అట్లా ఏం చెప్పడానికి లేదు, ఉత్త ఉనికి. అయితే మనం అంటుంటాం ఉత్త అనుభవం, ఉత్త అనుభవం. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, పండితులు కదా సిద్ధాంతాలు, ఇది మాయావాదం కాదు అన్నాడు మహర్షి గారు. మనస్సే మాయా, సత్యము మనస్సుకు అతీతంగా ఉంటుంది. మనస్సు పనిచేసినంత వరకు ద్వైతము, మాయా మొదలైనవన్నీ ఉంటాయి. ఒక్కసారి దానిని దాటి వెళితే సత్పదార్థము దానంతర అది ప్రకాశిస్తుంది. అది ప్రకాశిస్తుంది అని చెప్పటమే గాని నిజానికి అది ఉత్త ఆత్మ. అంటే ప్రకాశిస్తోంది అంటే ప్రకాశాన్ని చూడటానికి మరొకడు ఉంటాడా అని ప్రశ్న వస్తుంది కాబట్టి చెబుతున్నారు, నిజానికి ఉత్త ఆత్మ. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అది సచ్చిదానందం కదా అన్నారు మహర్షి గారు. సచ్చిదానందం అనేది పరమాత్మకు చెప్పబడిన ఒక లక్షణం. ఎందుకంటే అది అసత్తు కాదు, అచిత్తు కాదు, అనానందము కాదు అని చెప్పడానికి. అంటే ప్రస్తుతం మనం ఈ ప్రపంచంలో కొన్ని పదార్థాలు ఉంటున్నాయి, కొన్ని పదార్థాలు ఉండకుండా పోతున్నాయి, అసలు లేవు, శూన్యం, ఇట్లాంటి మాటలు వాడుతున్నాం వ్యవహారంలో. అది అటువంటిది కాదు, ఏదో ఒకటి ఉన్నది అని చెప్పడం కోసంగా అసత్తు కాదు సత్తు అని చెప్తారట. అట్లాగే అచిత్తు అంటే తెలివి లేనిది, జడ పదార్థము, తనను తాను తెలుసుకోలేనిది. అటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి, రాయి రప్ప లాంటివి. అటువంటిది కాదు అని చెప్పడం కోసం చిత్ అని చెప్తున్నారు. అట్లాగే దుఃఖము, ఆనందం ఉండదు, ఏదో పనికిరాని వస్తువు అన్నట్టుగా చెప్తూ ఉంటాం మనం. అది అటువంటిది కాదు అని చెప్పడం కోసం ఆనందము అంటున్నారు. మనము ఈ వ్యావహారిక జగత్తులో ఉన్నాం కాబట్టి ఆత్మను సచ్చిదానందము అని చెప్తున్నాం. దీని అర్థం ఏంటండి?
ఆత్మకు నిజంగా ఏ లక్షణము లేదు. కానీ ప్రస్తుతం ఆత్మ ఉంటుందా ఉండదా, అయ్యో లేకపోతే ఎట్లా, శాశ్వతంగా ఉండాలి కదా అనుకుంటాం. కాబట్టి దానికి సత్తు అని చెప్తున్నాం ప్రస్తుతం అడిగేవాడి దృష్టిని బట్టి. అది జడ పదార్థం కాదు, పూర్తి చైతన్యం. ఎందుకంటే అన్ని చైతన్యాలు అందులోంచి వస్తున్నాయి కాబట్టి అది హాయిగా ఉంటుంది, దుఃఖం కాదు అని తెలియజేయడం కోసం ఆనందం అనే మాట వాడతారు. అంటే ప్రస్తుతం ఉన్న అనుభవాలకి, లోకంలో ఉన్న పదార్థాలకి ఉండేటువంటి లక్షణాలకి వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని చెప్తున్నారు. ఇది సత్ చిత్ ఆనందము అని. ప్రస్తుతం అడిగే వాడి కోసం చెప్పడమే గాని నిజంగా దానికి ఆ లక్షణాలు కూడా లేవు అని మహర్షి గారి అభిప్రాయం. తర్వాత ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అహం అంటే నేను అనేది ఒక వ్యక్తికి అంటే జీవుడికి, అట్లాగే బ్రహ్మ అంటే పరమాత్మకి, రెండింటికి వాడుతున్నారు. ఇది కొంత దురదృష్టకరం. అంటే ఒకే మాటని రెండింటికి వాడితే కొంత తికమక ఉంటుంది అన్నట్టు అడిగాడు ఆయన మహర్షి గారు. అది ఉపాధి భేదము వలన. ఉపాధి అంటే ఒకదాన్ని హద్దుల్లో పెట్టేది అని అర్థం అండి. మన ఇంటికి 4 వైపులా ఒక కాంపౌండ్ వాళ్ళ కట్టుకుంటే ఆ గోడ 4 వైపులా ఉన్నటువంటి గోడలు మనని ఒక పరిమితిలో పెట్టినాయి. ఇది మన స్థలం, ఈ పరిమితుల్లో ఉంది అని. అట్లాగే పొలాలకి గట్లు పెట్టుకుంటారు, ఏదైనా వస్తువు పెట్టుకుంటే ఏ కుండలోనో పెడతారు, అవన్నీ ఉపాధులు అంటారు. అట్లా ఇక్కడ ఈ ఉపాధి భేదాన్ని బట్టి అట్లా పరమాత్మ జీవుడు అని చెప్తున్నారు. ఇంకా అంటున్నారు మహర్షి గారు, ఈ శరీరానికి సంబంధించినటువంటి పరిమితులు జీవుని యొక్క నేను. ఆయన అడిగారు నేను అనేది 2 అర్థాల్లోనూ వాడుతున్నారని. శరీరానికి సంబంధించిన పరిమితుల్లో ఉంటే అహం జీవుడు అనే అర్థం వస్తుంది. ఈ విశ్వమంతా కలిసిన ఒక పరిమితి అయితే, అంటే పరమాత్మకి ఈ విశ్వం అంతా ఉన్నాడు అంటే విశ్వంలో ఉన్నాడు అంటే విశ్వం అనేది కూడా ఒక లిమిట్ పెట్టినట్టయింది, ఒక పరిమితి పెట్టినట్టయింది పరమాత్మకి. అట్లా చెప్పినప్పుడు దానిని బ్రహ్మము అంటారు. ఈ 2 ఉపాధులను తీసేస్తే అప్పుడు అది శుద్ధము, ఏకము. ఇక పరిమితులు లేవు. అంతా అని చెప్పడానికి లేదు, ఇంత అని చెప్పడానికి లేదు, నేను అని చెప్పడానికి లేదు, దేవుడు అని చెప్పడానికి లేదు. అది చివరి మెట్టు, అది మన లక్ష్యము అని మహర్షి గారు చెప్తున్నారు. భగవాన్ దీక్ష ఇస్తారా అన్నారు. ఇది కూడా చాలా మందికి లోకంలో తెలిసిన విషయం. మంత్రోపదేశం చేస్తారా, ఏమైనా దీక్షలు ఇస్తారా, మంత్ర దీక్ష లేకపోతే మరొక రకమైన ఆచార దీక్షలు ఇస్తారా? ఆ ప్రశ్ననే మహర్షి గారిని అడిగారు, తమరు ఏమైనా అట్లాంటి పనులు చేస్తారా అని. మహర్షి గారు చెబుతున్నారు, అన్నిటికంటే ఉత్తమమైనది, అత్యంత శక్తివంతమైన దీక్ష మౌనము. దక్షిణామూర్తి దానినే ఆచరించి చూపారు. స్పర్శ, దృష్టి మొదలైనవన్నీ కొంచెం తక్కువ రకాలు. స్పర్శ అంటే ఏంటండి, హస్తమస్తకము అనే స్పర్శ దీక్ష అని ఇట్లా నెత్తిమీద చేయబెట్టి శక్తిపాతం మొదలైనవేవో పేర్లతో చెప్పి అదొక దీక్ష అంటారు. అట్లాగే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచి ఇక్కడున్న శక్తి అక్కడికి పోతుంది అన్నట్టు. ఇటువంటివన్నీ ఉన్నాయి లోకంలో, తప్పని కాదు, అవి కొంచెం తక్కువ రకము అన్నారు మహర్షి గారు. మరి అత్యుత్తమమైనటువంటి రకం ఏమిటి? మౌనం. మౌనం అనేటువంటిది అందరి యొక్క హృదయాలలోనూ మార్పు తెస్తుంది. అక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు. అజ్ఞానులు తమ శరీరాలనే ఆత్మ అనుకుంటారు. అందువల్ల ఎదురుగా కనిపించే మరొక శరీరాన్ని గురువు అంటారు. కానీ ఆ గురువు తన శరీరాన్ని ఆత్మ అనుకుంటాడా? ఆయన శరీరాన్ని దాటి వెళ్ళాడు. ఆయనకు ఏ విధమైనటువంటి భేదాలు ఉండవు. అంటే
అందరిలోనూ ఒకే పరమాత్మను చూస్తుంటాడండి. భగవద్గీతలో మనకి 2-3 చోట్ల వస్తుంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మనే. అంతా ఒకే ఆత్మ. వాసుదేవ సర్వం, అంతా ఒకటే వాసుదేవుడు. మహర్షి గారు చెప్తున్నారు, అందువలన అజ్ఞానులు గురువు శిష్యుడు వీరి దృష్టిని అర్థం చేసుకోలేరు. ఆయన అడుగుతున్నారు, ఒకరికి మరొకరికి మధ్యలో ఏమీ తేడా లేదా అన్నారు. మహర్షి గారు, ఈ వ్యావహారిక దృష్టితో చెప్పినప్పుడు భేదాలు ఉంటాయి, సత్పదార్థం యొక్క దృష్టితో చెప్పినప్పుడు ఉండవు. దృష్టి భేదము అన్నారు. నాకు తెలిసిందే, ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది నా పిల్లలు అనుకుంటుంది తల్లి. అది దృష్టి. పిల్లలు ఎట్లా ఉంటారు? నేను, వాడు, వీడు 10 మంది 10 రకాలుగా ఉంటారు. వాళ్ళల్లో ఏకత్వ భావం ఉండదు. అట్లా ఇటువైపు నుంచి చూస్తే ఎందరో 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 ఈ విశ్వంలో అనంతమైనటువంటి జీవులు, అనంతమైనటువంటి పదార్థాలు. అటు పరమాత్మ వైపు నుంచి చూస్తే అంతా పరమాత్మయే. ఆ ప్రొఫెసర్ గారు ధన్యవాదాలు చెప్పారు. భగవాన్ గారిని చూచి వారితో కాసేపు మాట్లాడిన తర్వాత వారి రచనలన్నీ, అంటే చిన్న చిన్న ఉన్నాయి కదని మనం చూచాం, 20 శ్లోకాలు 30 శ్లోకాలు 40 శ్లోకాలు ఇట్లాంటి వారి రచనలని బాగా అర్థం చేసుకోగలను అనుకుంటున్నాను అన్నాడు. తర్వాత ఆ చర్చల సందర్భంలో భగవాన్ ఏమన్నారంటే, ఉపాసన ధ్యానం అనేవి మనస్సు ఉన్నంత వరకు కుదురుతాయి, మనస్సు ఆగినప్పుడు అవి కూడా లేకుండా పోతాయి. అవి కేవలం మనస్సులోని ఆలోచనలను అరికట్టి దానిని నిశ్చలం చేయటం కోసంగా ఉపయోగపడే ముందు స్థాయి సాధనలు. ఇవి ధ్యానము, ఉపాసన అనేవి. చివరి మెట్టేంటి? మనస్సును నిశ్చలంగా చేయటం. మళ్ళీ ప్రశ్న, శైవ సిద్ధాంతంలో 3 ప్రాథమిక సత్యాలు ఉన్నట్లుగా చెప్తారు. అది వేదాంతం కంటే కొంచెం వేరుగా ఉంటుంది కదా అన్నారు మహర్షి గారు. ఆ 3 ప్రాథమిక విషయాలు జీవుడు, దైవము, బంధము. ఈ విధమైన త్రైతం అంటే 3 ఉండేది అన్ని మతాల్లోనూ సమానంగానే ఉంది. మనస్సు పనిచేస్తూ ఉన్నంత వరకు అవి నిజమే. అవి మనస్సు యొక్క కల్పనలు మాత్రమే. దైవాన్ని గురించినటువంటి ప్రతిపాదన మనస్సు బయలుదేరిన తర్వాతనే చేయగలం. దైవం అనేది ఆత్మ కంటే వేరుగాదు. ఆత్మయే దేవుడిగా చెప్పబడుతోంది. అదేవిధంగా గురువు కూడా. ఇక్కడ ఆత్మ అంటే ఏంటండి? శుద్ధ చైతన్యం. అది ఇంత అంత అని కానీ ఇక్కడ అక్కడ అని కానీ ఏం చెప్పడానికి వీలైనటువంటి శుద్ధ చైతన్యం. ఆ చైతన్యంలో నుంచే దేవుడు అనేటటువంటి ఒక భావం బయటకు వచ్చింది. అందులో నుంచే నేను అనే భావం వస్తుంది. అందులో నుంచే బంధము అనే భావం కూడా వస్తుంది. ఇంకా చెప్తే మోక్షము, మోక్షం కోసం సాధన అన్ని అందులో నుంచే వస్తున్నాయి. మరి ముందు చెప్పిన 3 ఏమిటండి? జీవుడు, దేవుడు, బంధము అంటే కింది స్థాయిలో అవన్నీ నిజమే వ్యవహారిక జగత్తులో అన్నారు. ప్రొఫెసర్ గారు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చారు. ఆయన మంచి కర్మలు అనే విషయాన్ని లేవనెత్తారు. ఇంకా ఏమన్నారంటే, బ్రహ్మము అనేటువంటిది సచ్చిదానందము అని చెప్పబడుతోంది, కానీ దేవుణ్ణి అలా చెప్పలేదు.
మహర్షి గారు అంటున్నారు, సత్ అనేది సత్తుకి అసత్తుకి అతీతంగా ఉండేటటువంటిది. అంటే ఇక్కడ జాగ్రత్త గమనించాలి. మామూలుగా సత్ అంటే ఉన్నది అని, మామూలుగా అసత్ అంటే లేనిదని వ్యవహారంలో కొన్ని ఉంటున్నాయి, కొన్ని లేవు. ఈ వస్తువు ఉన్నది, ఆ వస్తువు లేదు. ఈ రెండింటికి మీరి అతీతంగా ఏదైతే ఉంటుందో, అంటే ఉండటము లేకపోవడం అనేది లేకుండా ఏ చెప్పినా సరే అన్నిటికీ ఆధారంగా ఎప్పుడూ ఉండేది అది సత్. అదేవిధంగా లోకంలోని చిత్తు అచిత్తు వాటికి అతీతమైనటువంటిది అసలు చిత్తు. ఆనందము దుఃఖము అనే రెండింటికి అతీతమైనటువంటిది ఆనందం. అప్పుడు అది ఏదై ఉంటుంది? సత్తు అసత్తు కాకపోయినా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి దాన్ని సత్తు అనాల్సి వస్తుంది. అట్లాగే జ్ఞానము అనేదాన్ని చూడండి, అది జ్ఞానానికి అజ్ఞానానికి వేరైనటువంటిది. అయినా జ్ఞానం అనేటువంటిది అజ్ఞానం కాదు, దాన్ని జ్ఞానమనే అనాలి. అదేవిధంగా సచ్చిత్ ఆనందం కూడా. సారాంశం ఏంటి? ఇందాక చెప్పిందే, సత్తు చిత్తు ఆనందం అనే లక్షణాలు కూడా నిజంగా దానికి చెప్పడానికి వీల్లేదు. అయినప్పటికీ ప్రస్తుత దృష్టితో ఆలోచించినప్పుడు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి సత్తు, అది తెలుసుకునేది అయి ఉండాలి కాబట్టి చిత్తు, అది హాయిగా ఉండాలి కాబట్టి ఆనందము అంటున్నారు. ఆ తరువాత ఆయన ఆత్మవిచారం గురించి ఒక మాట ఏదో అని మహర్షి గారి దగ్గర సెలవు తీసుకున్నారు. మహర్షి గారిని నేను ఇంకా నా ప్రశ్నలతో విసిగించను, నాకింకా తీర్చుకోవాల్సిన సందేహాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు విన్నదాని మీద నేను నిధిధ్యాసన చేస్తాను అన్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి మైసూరు నుంచి వచ్చిన ఒక జడ్జి గారు అడిగారు, ఉపాసన ధ్యానం అనేటటువంటివి మానసికమైన కర్మలు అని చెప్పబడ్డాయి. అన్ని చలనాలు ఆగిపోవటమే అనుభవము, సాక్షాత్కారము అని కూడా చెప్పబడుతోంది. మరి ఉపాసన ధ్యానము అనేవి లేకుండా దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం ఎట్లాగా? ఇదేనండి చాలా మంది అడిగే ప్రశ్న. ఇంతకుముందు కూడా వచ్చింది. మనస్సుతోటి ధ్యానము విచారణ మొదలైనవి చేయాలి కదా, అవి కూడా చేయకపోతే మనస్సు నిశ్చలం కాదు కదా అంటే అర్థమేమొస్తుంది? మనస్సు సహాయంతోనే అనుభవాన్ని పొందాలి కదా అని మహర్షి గారు చెప్తున్నారు. అవి ప్రాథమికమైనటువంటి విషయాలు. అంటే ముందు లేక మధ్యస్థితులే గాని చివరి స్థితులు కావు అని. అటువంటి కర్మల ద్వారా మనం కోరుకున్నటువంటి కర్మరాహిత్యం కుదురుతుంది. అంటే ఉపాసనా ధ్యానం అనేవి చలనమే అయినప్పటికీ చలనాలను ఆపడానికి ఉపయోగిస్తాయి అన్నారు. ఆయన మళ్ళీ అడుగుతున్నారు, హృదయం అనేటువంటిది కుడివైపున అనుభవంలో ఉండాలి అంటున్నారు, కానీ భౌతికంగా అది ఎడమ వైపున ఉంది కదా. మహర్షి గారు అక్కడ చెప్పబడింది ఆధ్యాత్మికమైనటువంటి అనుభవము, అంటే నెత్తురు ప్రసరింపజేసేటువంటి అవయవాన్ని గురించి కాదు. ఆధ్యాత్మిక కేంద్రం అంటే నేను అన్న భావం ఎక్కడి నుంచి మొదలవుతోందో అది అన్నారు. అది కుడివైపున ఉంటుంది. అది కూడా ప్రాథమికమే, మొదట్లో అనిపిస్తుంది. నిజానికి హృదయం అనే దానికి ఒక చోటు లేదు. ఎందుకు? శరీరం ఉంటే అందులో కుడే ఎడమాని వస్తుంది. ఈ శరీరము అనే భావము కూడా హృదయంలో నుంచి వస్తోంది, అంటే శరీరంతో సంబంధం లేదు. ఈ విషయాన్ని కూడా మహర్షి గారు చాలాసార్లు చెప్పారు. కొంచెం ముందు మెట్టుగా కుడివైపున అంటూ ఉంటారు. అది ఒక ఆధ్యాత్మికమైన కేంద్రమా అని అడిగాడు ఆయన. మహర్షి గారు అవును.
అది కుడివైపున ఉన్నదని ఎట్లా తెలుసుకోవచ్చు అని ఆయన అడిగాడు. మహర్షి గారు అనుభవం ద్వారా అన్నారు. మళ్ళీ అడుగుతున్నాడు, ఆ విధంగా చెప్పడానికి ఏదైనా సూచన ఉన్నదా? మహర్షి గారు, నువ్వెవరో నువ్వు చెప్పుకో చూడు అన్నారు. అంటే ఏంటి? మహర్షి గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నేను అనగానే చెయ్యి ఇట్లా వచ్చి మన కుడివైపున ఛాతీ మీద పడుతుంది, అంటే నేను ఇక్కడ ఉన్నాను అన్నట్లుగా అది గుర్తు అన్నారు. అయితే ఇదే ఖచ్చితంగా పట్టుకు వేలాడాలి అని మహర్షి గారు చెప్పట్లా. మొదట్లో అట్లా అనిపిస్తుంది, ఇంకా బాగా నిశ్చలమై చూచినప్పుడు శరీరంలో ఒక చోట కాదు, హృదయంలోనే శరీరం అనే భావం కలుగుతుంది. ఆ హృదయం ఎక్కడుందంటే ఏమో. తరువాత 1937 డిసెంబర్ 28 సంభాషణ 434. క్రిస్మస్ సెలవులు, అందువలన ఆశ్రమానికి చాలా రద్దీగా జనం వచ్చారు. దూరం నుంచి దగ్గర నుంచి కూడా. కొంతమంది కూర్చుండిపోయారు. అందులో ఒక ఇద్దరు అడగటం మొదలుపెట్టారు, మీకు ఇంగ్లీషు వచ్చునా? మహర్షి గారేమీ సమాధానం చెప్పలేదు. పక్కనున్న వారు ఎవరో సలహా ఇస్తే కానియండి అన్నట్లు అర్థం చేసుకుని మళ్ళీ అడుగుతున్నారు, మీరు ఆత్మను సాక్షాత్కరించుకున్నారా? భగవాన్ చిరునవ్వు నవ్వి ఇంకా కానీ అన్నారు. మీరు నిర్వికల్ప సమాధిని అనుభవించారా? ఇంకా కానీ అన్నారు. మీరు నిర్వికల్ప సమాధిలో ఎప్పుడంటే అప్పుడు ప్రవేశించగలరా? అట్లాగే సాధు సత్పురుషులు తమ పరిసరాలను ప్రభావితం చేయవలసిన అవసరం ఉండదా? ఈ ప్రశ్నలు వీటికి మహర్షి గారు సమాధానం చెప్పలేదు. ఎందుకు? మనకు తెలుసు, ఇవన్నీ సిద్ధాంతపరం లేక కుతూహలం తీర్చుకోవడానికి అడిగేటటువంటి ప్రశ్నలు. సరే, వాళ్ళలోనే ఇంకొకటి అడిగారు, శ్రీ భగవాన్ గారు మాకు సత్య సాక్షాత్కారం అయ్యేటట్లు సహాయం చేయగలరా? దీనికి మహర్షి గారు చెప్తున్నారు, సహాయం ఎల్లప్పుడూ ఉన్నదే. ఆయన అడిగారు, అది అట్లాగా అయ్యేటట్లయితే మేము ప్రశ్నలు అడగవలసిన అవసరమే ఉండదు, కానీ ఆ ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పబడే సహాయం నాకు అనిపించటం లేదు. మహర్షి గారు, ఆత్మ సమర్పణ చేసుకో, అప్పుడు నీవు దాన్ని కనుగొంటావు. ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ మీ పాదాల చెంతనే ఉంటాను. నాకు ఏదైనా ఉపదేశాన్ని ఇవ్వండి, నేను ఆచరించడానికి వీలుగా. లేకపోతే 600 మైళ్ల దూరంలో ఉన్న నేను మీ సహాయాన్ని ఎలా పొందగలను? మహర్షి గారు, సద్గురువు లోపలే ఉన్నాడు. అయినా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సద్గురువు యొక్క మార్గదర్శనం నాకు కావాలి. మహర్షి గారు మళ్ళీ అదే సమాధానం, సద్గురువు లోపలే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాకు కనిపించే గురువు ఒకడు కావాలి. మహర్షి గారు అంటున్నారు, ఆ కనిపించే గురువే ఆయన లోపల ఉన్నాడు అని చెబుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే,
నువ్వు మహర్షి గారిని గురువుగా అనుకొని వచ్చి అడుగుతున్నావు. ఆ మహర్షి గారే చెప్తున్నాడు గురువు లోపల ఉన్నాడు అని. ఆ మాటను నమ్మాలి కదా అన్నట్టుగా చెప్తున్నారు. ఆయన అడుగుతున్నాడు, నన్ను నేను సద్గురువు కరుణ కోసం ఆయన చెంత పడిపోగలనా? మహర్షి గారు అట్లాగే ఎంతవరకైతే నీవు అర్పణ చేసుకోలేదో అంతవరకు నీకు ఉపదేశాలు ఆదేశాలు అవసరమవుతాయి. అంటే ఏంటంటే నువ్వు గనక సమర్పణ చేసుకుంటే తర్వాత ఆయనే నడిపిస్తాడు. నీకు ఏ ఆదేశాలు కావాలో ఉపదేశాలు కావాలో అవన్నీ నీకు ఏదో రకంగా అందుతూ ఉంటాయి, నువ్వు ఆలోచించక్కర్లేదప్పుడు అని. మళ్ళీ ప్రశ్న, ధ్యానానికి ఒక ప్రత్యేక సమయం అవసరం లేదా? మహర్షి గారు, ధ్యానం అనేది మనస్సు యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అది అంటే ధ్యానం ఆగకుండా ఎల్లప్పుడూ పనులలో ఉన్న సమయంలో కూడా జరుగుతూ ఉండాలి. ఒక ప్రత్యేకమైన సమయం అనేది ప్రారంభకుల కోసం అవసరం. ఇక్కడ చూడాలంటే ప్రారంభకుల కోసం అవసరం అని ఒక మాట చెప్పారు. అభివృద్ధి చెందిన వారికి అవసరం లేదు, ఎల్లప్పుడూ పనులలో ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉండాలి అన్నారు. ఈ రెండింటినీ కలిపి ఎవరికి ఏది సరిపోతుందో చూసుకోవాలి. ప్రారంభకులకు ఎందుకు ఒక సమయం అన్నారంటే మనస్సుకి శరీరానికి కూడా కలిపి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈ సమయంలో తినాలి అంటే ఆ సమయానికి ఆకలిస్తుంది, ఈ సమయంలో పడుకోవాలి అంటే ఆ సమయానికి నిద్ర వస్తుంది, అట్లా అలవాట్లయినాయి. ఈ సమయంలో కాస్త బయటికి వెళ్ళి వాకింగ్ చేసి వద్దాం, ఈ సమయంలో పేపర్ చదువుకుందాం, ఈ సమయంలో టీవీ చూద్దాం, ఈ సమయంలో స్నానం చేసి దీపారాధన చేసుకుందాం. ఇట్లా కొన్ని ముందు అలవాట్లు చేస్తే ఆ సమయానికి అదే గుర్తు చేస్తుంది, మనస్సు కూడా దానికి తగినట్లుగా ఆ ధోరణిలోకి వస్తుంది. అందువలన ప్రారంభకులకి ఒక సమయం మంచిదే. ఆ ధ్యానం అనేటటువంటి ధోరణి మనం పెద్దగా ప్రయత్నం చేయకుండానే వస్తుంది, ఎందుకంటే అలవాటు చేసి ఉన్నాం కాబట్టి. అంటే అది కూడా ఒక వాసన అయింది అన్నట్టు. అయితే అభివృద్ధి చెందిన వారికి అది అక్కర్లేదు. ఇంకొక రకంగా ఏ పని చేస్తూ ఉన్నా బాహ్య వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా అంతరంగంలో నేపథ్యంలో అంటే బ్యాక్గ్రౌండ్ అంటుంటాం, మనస్సు యొక్క బ్యాక్గ్రౌండ్లో మారకుండా ఉండేటటువంటి ఆ స్వరూపాన్ని మర్చిపోకుండా వ్యవహారం చేస్తూ ఉండాలి. అది ధ్యానం. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, సద్గురువులు తమ సహాయాన్ని నాకు రూఢి చేయటం కోసంగా తమ చేతిని నా నెత్తి మీద పెడతారా? అప్పుడు ఆయన ఇచ్చిన మాట నెరవేరుతుంది అనే ప్రోత్సాహం నాకు కలుగుతుంది అన్నాడు. మహర్షి గారు చమత్కారంగా అంటున్నారు, తర్వాత నువ్వు ఆ విషయాన్ని ఒక బాండు పేపర్ మీద రాసి ఇవ్వమంటావు, అది నెరవేరకపోతే కోర్టులో కేసు కూడా వేస్తావు అని నవ్వారు. అడిగిన ఆయన దాన్ని పట్టించుకోకుండా, స్వామి నేను మీ దగ్గరకు రావచ్చునా అంటే ఈయన కాళ్ళు పట్టుకుని నమస్కారం చేస్తే మహర్షి గారు తల మీద చేయి పెట్టాలి అనే ఉద్దేశం అన్నమాట. మహర్షి గారు, అటువంటి సంశయాలు నీ మనస్సులో చెలరేగకూడదు, ఎందుకంటే నీవు శరణాగతి పొందుతాను అన్నావు. అట్లా చేస్తే సద్గురువు ఎల్లప్పుడూ నీ తల మీదే ఉంటారు, అంటే నీ మనసులో చేరి నడిపిస్తూ ఉంటారు అని. ఆయన అడుగుతున్నాడు మళ్ళీ, అటువంటి శరణాగతి లేక సమర్పణ అనేది ప్రయత్నం ద్వారానే వస్తుంది కదా? మహర్షి గారు, అవును, అభ్యాసం చేత
అది క్రమంగా పూర్ణం అవుతుంది. ఆయన అడుగుతున్నాడు, ఉపదేశాలు ఇవ్వటానికి ఒక గురువు అవసరం కదా. మహర్షి గారు, నువ్వు ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అంటే అది కావాలి. ఇప్పుడు నేర్చుకున్నది వదిలించుకోవాలి. ఇది మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే. కొత్తగా నేర్చుకుని వెతికి ఎక్కడో ఉందని పట్టుకొచ్చుకోవడం కాదు. ఆ ఆత్మ ఎప్పుడు నీ దగ్గరే ఉంది. పైన ఉన్న వాడిని వదిలించేస్తే, పక్కకు తోసేస్తే ఆత్మ సదా ప్రత్యక్షంగానే ఉంటుంది. కాబట్టి నీ మనస్సులో ఉన్న ఇటువంటి ఆలోచనలు అడుగుతున్నాడు ప్రశ్నలు, వీటిని వదిలించుకోవాలి. ప్రస్తుతం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు అంటున్నారు ఆయన వదలకుండా. అయినా ఒక గురువు అవసరమే. మహర్షి గారు చెబుతున్నారు, నీకు కావలసింది ఎక్కడో ఇంతకు ముందే నువ్వు పొందావు. అందువలన నీకు బోధించే గురువు అవసరం లేదు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు చాలా చదివో వినో వచ్చావు, నీకు ఇంకా కొత్తగా చెప్పాల్సిందేం లేదు, ఉన్నదాన్ని వదిలించుకో అని. మళ్ళీ అడుగుతున్నాడు, ఒక సాధకుడికి ఆత్మానుభవం పొందిన వ్యక్తి యొక్క ఉపయోగం ఉండదా? మహర్షి గారు, అతడు నాకు ఆత్మానుభవం కలగలేదు అన్న భ్రమను తీసివేయడానికి ఉపయోగిస్తాడు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అయితే అది ఎట్లాగో నాకు చెప్పండి. మహర్షి గారు, ఉన్న సాధన పద్ధతులన్నీ ఒక వ్యక్తిని అటువంటి భ్రమలో నుంచి బయటపడేయటానికే. ఆయన అడుగుతున్నాడు, నాకు ఆ విధమైన భ్రమ నివృత్తిని కలిగించండి. నేను అనుసరించవలసిన పద్ధతి ఏమిటో తెలియజేయండి. మహర్షి గారు, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన చెప్తున్నాడు, నేనున్నాను అంతవరకు నాకు తెలుసు, కానీ నేను ఎవరినో నాకు తెలియదు. మహర్షి గారు, అక్కడ 2 నేనులున్నాయా? ఇది మహర్షి గారు ఎప్పుడు చెప్పేటటువంటి సమాధానమేనండి. 2 నేనులుంటే ఒక నేను రెండో నేనును చూడలేకపోతున్నాను, నన్ను నేను చూసుకోలేకపోతున్నాను అంటే ఇక్కడొక నేను అక్కడొక నేను ఉన్నట్టు అర్థం వస్తుంది, అంతేనా అని అడిగారు. ఆయన అంటున్నాడు, మళ్ళీ అదే ప్రశ్న వేయాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు నాకు తెలియదు. మహర్షి గారు, ఈ సమాధానం చెప్పేది ఎవరు? ఉన్నవాడా లేక నేనెవరో తెలియదు అంటున్నవాడా? చూడండి మహర్షి గారు ఎట్లా తీసుకొస్తున్నారో. ఉన్నవాడు అంటే శుద్ధ చైతన్యం, మార్పు లేనిది. నేనెవన్నో తెలియలేదు అంటున్నవాడు అహంకారం. ఈ రెండిట్లో ఎవరు నువ్వు అన్నట్టుగా అడుగుతున్నారు. ఆయన మళ్ళీ తన పద్ధతిలోనే సమాధానం, నేను ఉన్నాను, కానీ ఎవరు ఎట్లా అనేది తెలియదు. మహర్షి గారు, నేను ఎల్లప్పుడూ ఉన్నదే. ఆయన, ఆ నేను ఏదైనా మార్పులు చెందుతూ ఉంటుందా? అంటే మరణం మొదలైన సమయాల్లో లాగా? మహర్షి గారు, ఆ మార్పుల్ని తెలుసుకునేది ఎవరు? ఇదండి విచారణ మార్గం. మళ్ళీ ప్రశ్న, మీరు జ్ఞానయోగాన్ని గురించి చెప్తున్నారు, ఇది జ్ఞానయోగమే అంటే ఆయన చదివి వచ్చినవాడు కదండి, అందుకని పట్టేసుకున్నారు మహర్షి గారు విచారణ పద్ధతి అని. మహర్షి గారు అంటున్నారు, అవును అదే. ప్రశ్న, కానీ మీరు చెప్పిన సమర్పణ, అదే శరణాగతి అనేది భక్తి యోగం కదా? మహర్షి గారు, 2 ఒకటే.
రెండు ఒకటే అనేది ఇంతకుముందు మహర్షి గారు చాలాసార్లు చెప్పారు. మనం కూడా ఒక్కసారి చూద్దాం. నేనెవరు అంటూ విచారిస్తూ పోతే మార్పు లేనటువంటి స్వరూపం ఒకటి బయటపడుతుంది. అంటే నిశ్చలమైన అనుభవం. అదేవిధంగా నిజమైన శరణాగతి చేయగలిగితే, అది కూడా అంత తేలిక కాదు, చేయగలిగితే తర్వాత ఆలోచించకూడదు. అన్నీ ఆ గురువో ఈశ్వరుడో దేవుడో ఎవరో చూసుకుంటారు కాబట్టి నువ్వు ఇంకా ఆలోచించకూడదు. అంటే చివరిలో ఫలితంలో చూసుకుంటే జ్ఞానయోగము భక్తి యోగము రెండు ఒకటే. కాసేపు ఊరుకుని అతడే మళ్ళీ చెప్తున్నాడు. దీని సారాంశంగా నేనేం గ్రహించానంటే, నేను శుద్ధ చైతన్యము, నేను ఉంటే తప్ప ఇక్కడ ఏమీ జరగదు. మహర్షి గారు అంటున్నారు, తర్కాన్ని హేతువాదాన్ని ఉపయోగించి ఆ విధంగా నిర్ధారించుకోవటం ఒక రకమైతే, దాన్ని పూర్తిగా అంగీకరించటం, మనస్సులో మార్పు తెచ్చుకోవటం మరొక రకం. అంటే ఊరికే అంగీకరించడం కాదు, అనుభవంలో చూసుకోవాలి, మనసులో మార్పు రావాలి అని. ఇతని పక్కన ఉన్న ఇంకొకతను అడిగాడు, నేను 3 నెలలు ఆగి చూస్తాను, నాకేమైనా సహాయం అందుతుందేమో, మీరు నాకు అటువంటి అభయం ఇవ్వగలరా? మహర్షి గారు తన పద్ధతిలో, శరణాగతి పొందినవాడు అడగవలసిన మాట ఏనా ఇది? చూడండి, నేను మీకు శరణాగతి పొందుతున్నాను, 3 నెలల పాటు మీరు నాకు అభయం ఇస్తారా, హామీ ఇస్తారా? అడగకూడదు. ఎందుకు? శరణాగతి పొందితే నువ్వు ఆలోచించకూడదు. 3 నెలలకి ఇస్తాడో 30 సంవత్సరాలకి ఇస్తాడో అది వేరే విషయం. వాళ్లలో కొంతమంది లేచి వెళ్లిపోయినారు ఆ గుంపు నుంచి. అతడే మళ్ళీ అడిగాడు, మీ హామీని నెరవేర్చండి అని. అతడే నవ్వాడు. అతను ఇంకా అన్నాడు, నాకు భగవంతుడు తిండికి గుడ్డకి లోపం లేకుండా అన్నీ ఇచ్చాడు, ఆ విధంగా సంతోషంగానే ఉన్నాను, ఇంకా ఏం కావాలి అంటే మనశ్శాంతి. దానికోసమే ఈ విధమైన విన్నపం చేస్తున్నాను అన్నాడు. ఆ సంభాషణ ముగిసింది. తరువాత 1937 డిసెంబర్ 29 సంభాషణ 435 సిలోన్ నుండి, అంటే ప్రస్తుతం శ్రీలంక అంటున్నారు, 4 వచ్చారు. వారు ప్రశ్నిస్తున్నారు, మీరు దేవుణ్ణి సాక్షాత్కరించుకున్నారా? అయితే ఏ రూపంలో? అంటే ఫలానా దేవుడా అన్నట్టు. మహర్షి గారు తన పద్ధతిలో చెప్తున్నారు, ఆ దేవుణ్ణి చూడటానికి యువతల మిగిలి ఉండేది ఎవరు? అందువల్ల తనను తాను తెలుసుకున్నాడా అనే ప్రశ్న అడిగితే బాగుంటుంది. మళ్ళీ ప్రశ్న, నన్ను నేను తెలుసుకున్నాను. మహర్షి గారు, తెలుసుకున్న నేను, తెలియబడిన నేను రెండు వేరుగా ఉన్నాయా? మళ్ళీ ప్రశ్న అడిగిన ఆయన, ఆత్మను శరీరంతో సమానంగా తెలుసుకున్నాను అంటే దాని అర్థం శరీరమే నేను అని తెలుసుకున్నాను. ఒకవేళ ఆత్మే గనక శరీరం కంటే వేరైనదైతే, ఆ ఆత్మను శరీరం నుండి ఏ విధంగా వేరు చేయాలో భగవాన్ గారు మాకు తెలియజేయండి. భగవాన్ గారు దైవ సాక్షాత్కారాన్ని పొందారు, వారు మాకు బోధించాలి. మహర్షి గారు అంటున్నారు, ఆత్మను శరీరం నుండి వేరు చేయడం ఎందుకు? శరీరం దోవన శరీరాన్ని ఉండని,
మళ్ళీ ప్రశ్న, శరీరం నుండి బయటపడిన జీవుడు అన్ని శరీరాల ద్వారా చూడగలడు అని వారికి తెలిసినట్టుగా చెప్పారు. చనిపోయిన తర్వాత లేకపోతే శరీరం నుండి వేరు చేసుకోవడం అంటే ఏదో ఒక పద్ధతిలో అన్ని శరీరాల ద్వారాను చూడగలరు అంటే అదొక రకమైన దివ్య దృష్టి. మహర్షి గారు అంటున్నారు, అటువంటప్పుడు అంటే శరీరం నుండి జీవుడు వేరుపడితే ఇతరుల ద్వారా చూడటానికి వారందరూ ఉంటారా? అసలు నీ శరీరమైనా ఉంటుందా? నీ నిద్ర గురించే ఆలోచించి చూడు. అప్పుడు నీ శరీరం నీకు తెలియదు, అయినా నువ్వు ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నావు. ఆ సమయంలో అంటే సుషుప్తి గాఢ నిద్ర సమయంలో నువ్వు ఈ శరీరం ద్వారా గాని మరి ఇతర శరీరాల ద్వారా గాని ఏమైనా చూచావా? ఎప్పుడండి? నిద్రలో అని. అయినా నువ్వు నీ ఉనికిని అంటే నిద్రలో నీ ఉనికిని కాదనలేవు. ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక ద్రష్ట అంటే చూచేవాడు కావలసి ఉంటుంది. ఆ చూచేవాడు ఒక పరిమితుల్లో ఉండాలి. ఒకవేళ ఏ పరిమితులు లేని స్వరూపం అయితే దానికంటే చూడటానికి ఇతరం ఏముంటాయి? ప్రశ్న, దేవుడికి ఏమైనా పరిమితులు ఉంటాయా? ఇవన్నీ సిద్ధాంతపరమైన ప్రశ్నలండి. మహర్షి గారు తన పద్ధతిలో చెబుతూ ఉన్నా వారు వారి పద్ధతిలో అడుగుతున్నారు, దేవుడికి ఏమైనా పరిమితులు ఉంటాయా? మహర్షి గారు, దేవుడి సంగతి పక్కన పెట్టు, నిద్దట్లో నీ ఆత్మకు ఏమైనా పరిమితులు ఉండినాయా? మళ్ళీ వారు అడుగుతున్నారు, అట్లాగైతే మరణమే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి స్థితి అయి ఉండాలి. అంటే నిద్దట్లో నీకేం పరిమితులు లేవు కదా అని మహర్షి గారంటే, అట్లాగైతే చచ్చిపోవడమే మంచిది, అక్కడ కూడా ఏం పరిమితులు ఉండవు కదా అని అడుగుతున్నారు. మహర్షి గారు చెప్తున్నారు, అవును, ప్రస్తుతం మనం మరణంలోనే ఉన్నాము. అఖండమైన ఆత్మను పరిమితులు కలదానిగా అనుకోవటమే ఆత్మహత్య చేసినట్లు. ఎందుకంటే దానికి పరిమితులు కల్పించావు కాబట్టి. సరే, మళ్ళీ ఇంకొక రకంగా అడుగుతున్నారు, మీరు ఆత్మ మీద ఏకాగ్ర ధ్యానం చేయమంటున్నారు, సరే అది ఎట్లా చేయాలి? మహర్షి గారు, ఆ సమస్య పరిష్కారం అయితే అన్నీ పరిష్కరించినట్లే. అంటే నేనెవరు అన్నదాన్ని నువ్వు పరిష్కరించుకోగలిగితే తక్కిన సమస్యలన్నీ పోతాయి అని అర్థం. ఆయన మండి అడుగుతున్నాడు, నిన్ను నువ్వు తెలుసుకో అని మీరు చెబుతూ ఉంటారు, ఆ ఆత్మను తెలుసుకోవడం ఎలాగా? మహర్షి గారు, ప్రస్తుతం నువ్వు ఈ శరీరం అని నీకు తెలుస్తున్నది. అంటే ఇందాక ఆయన అడిగాడు కదండి, నేను నా శరీరమే అని తెలుసుకుంటున్నాను అన్నాడు ఇందాక. దానికి చెప్తున్నారు, ప్రస్తుతం నువ్వు శరీరంగా అనుకుంటున్నావు. ఆయన సమాధానం, రాజయోగము శరీరము ఇంద్రియములు మొదలైన వాటిని ఉపయోగించి అనుభవాలను కలిగిస్తుంది. అయితే భగవాన్ చెప్పేదంతా ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఇది జ్ఞానయోగం అని మహర్షి గారికి ఆయన చెబుతున్నాడు. ఇది జ్ఞానయోగము, అది రాజయోగము. అంటే వీళ్ళందరూ చదువుకొని వచ్చారు, ఆ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. మహర్షి గారు అంటున్నారు, శరీరం లేకుండా నువ్వు ఏ విధంగా ఆలోచించగలవు అంటే ఆయన అన్నాడు కదా, మీది జ్ఞానయోగము, ఆలోచనలతో మొదలు పెడతారు మీరని.
ఆ రాజయోగం శరీరానికి సంబంధించింది అన్నాడు. మహర్షి గారు అంటున్నారు, శరీరం లేకుండా ఎట్లా ఆలోచిస్తావు అన్నాడు. సరే, ఆయన ఇంకొక రకమైన ప్రశ్న అడుగుతున్నాడు. దేవుడు ఆలోచించడు అన్నీ ఏంటో ఎందుకు అడుగుతున్నాడో, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాడో ప్రశ్నలు. దేవుడు ఆలోచించడు అన్నారు మహర్షి గారు. మరి నువ్వు ఇందాక దేవుడిని ఏ ఆకారంలో చూచావు అని అడిగావు కదా అన్నారు. అంటే దేవుడికి ఆకారం ఉన్నది అని నువ్వు అనుకునేటట్లయితే ఆలోచనలు కూడా ఉంటాయి. ఆయన చెప్తున్నాడు, దేవుణ్ణి మనం ఇంద్రియముల ద్వారా చూడవలసి ఉంటుంది. మహర్షి గారు, నువ్వు దేవుణ్ణి అనుభూతి పొందటం లేదా అంటే మహర్షి గారి అర్థం ఏంటండి? ఎప్పుడూ ఉన్నది, అట్లా ఊరకం ఉన్నది, తన ఆత్మస్వరూపంగా కూడా ఉన్నది, అన్నిటికీ ఆధారంగా ఉన్నది. దాన్ని ఆత్మ అనొచ్చు, పరమాత్మ అని కూడా అనొచ్చు. మహర్షి గారు ఆ అర్థంలో చెప్పారు. పరమాత్మని నీవు ఇప్పుడు అనుభవించట్లేదా? ఆయన అంటున్నాడు, ప్రతివారు దేవుణ్ణి ఎల్లప్పుడూ అనుభవిస్తూనే ఉంటారా అన్నాడు. మహర్షి గారు, అవును. ప్రశ్న, అయితే ఇక సాక్షాత్కారం, అనుభవం అనే దానికి ఏంటి అర్థం? మహర్షి గారు, నేను అనుభవాన్ని పొందలేదు అనే భ్రమను తొలగించుకోవటమే ఆత్మసాక్షాత్కారము. ఇదండి మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే ఇదే. జ్ఞానయోగ పద్ధతి. ఆత్మ ఎప్పుడు ఉన్నది, అందరికి అనుభవంలో ఉన్నది. ఏ ఆలోచన వచ్చినా దానికి ఆధారంగా ఆత్మ ఉండాలి. శరీరం ఉన్నా కూడా శరీరానికి కూడా ఆధారంగా ఆత్మ ఉండాలి. అది లేకుండా ఏ అనుభవం కలగదు. మనం చెప్తూ ఉంటాం, ఉత్త అనుభవం లేదా శుద్ధ చైతన్యం. ఆ ఉత్త అనుభవం ముందుంటే దానిపైన ఫలానా ఫలానా అనుభవం, దేవుని యొక్క అనుభవం లేక ఆత్మ యొక్క అనుభవం, ఏవేవో పేర్లు చెప్పచ్చు. ముందు ఆ శుద్ధమైన తెలివి పునాదిలాగా ఉండాలి, ఆధారంగా ఉండాలి, నేపథ్యంలో ఉండాలి. అది లేకుండా ఏమీ జరగదు. ఆ అర్థంలో మహర్షి గారు చెప్తున్నారు, దాన్నే దేవుడు అని కూడా అనొచ్చు. కాబట్టి అది అందరికీ తెలిసిందే. మరి ఏంటి అంటే అది లేదు 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 అనుకుంటున్నారు. బాబు, ఉన్నది లేదు అనుకోవడం భ్రమ అని తెలుసుకోమంటున్నారు. ఆయన అన్నాడు, మీరు చెప్పింది గ్రహించలేదు అన్నాడు. తర్వాత ఒక ఫోటో తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. తరువాత సంభాషణ 436. ప్రశ్న, విశ్వరూపము అంటే ఏమిటి? అంటే భగవద్గీత చదివి వచ్చినట్టున్నాడు. అందులో చెప్పిన విశ్వరూప సందర్శనం ఉంది కదా, దాని గురించి అడుగుతున్నారు మహర్షి గారు. అది ఈ ప్రపంచం మొత్తాన్ని ఆత్మగా లేక దేవుడిగా చూడటం. భగవద్గీతలో దేవుడే నానా రూపాలు కలిగిన వస్తువులుగాను నానా జీవులుగాను ఉంటాడని, అదేవిధంగా ఈ విశ్వమంతా ఆయనేనని చెప్పబడింది. మరి అటువంటి దాన్ని చూడటం లేక అనుభవించటం ఎట్లా కుదురుతుంది? తన స్వరూపాన్ని తానే చూచుకోగలడా? చూడలేకపోయినా ఆత్మ లేదు అనగలమా? ఇందులో సత్యం ఏది అంటే మహర్షి గారి పద్ధతి, విశ్వరూపం చూచింది ఎవరు? విశ్వం మొత్తం దేవుడు. దాన్ని చూడటానికి ఒక జీవుడు వేరుగా ఉన్నాడా? ఆ జీవుడు కూడా దేవుడేగా. ఇప్పుడు ఎవరెవరిని చూచినట్టు అంటే ఈ విధంగా ఆలోచిస్తే విశ్వరూపం అనేటటువంటిది
పారమార్థిక సత్యం కాదు. మళ్ళీ ప్రశ్న, అట్లాగైతే కొంతమంది దాన్ని చూచాము అని చెప్తే అది పొరపాటేనా? మహర్షి గారు నువ్వు ఉన్నావు అన్నమాట ఎంత నిజమో అది కూడా అంతే. అంటే మహర్షి గారు ఏం చెప్తున్నారంటే, నేనున్నాను, నువ్వు ఉన్నావు, వాడున్నావు, వీడున్నాడని ఆ దృష్టితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వరూపం ఉన్నది, విశ్వరూపాన్ని అర్జునుడు చూచాడు అని చెప్పవచ్చు. కానీ యథార్థం ఏమిటి? చూచేవాడు, చూడబడేది ఎన్ని ఉండవు, ఒకటే పరమాత్మ. దాన్ని మహర్షి గారు మళ్ళీ గీతని ఉదహరించి దాన్ని విశదీకరిస్తున్నారు. గీత తన సందేశాన్ని ఎలా మొదలుపెట్టింది? ఎవ్వరూ పుట్టలేదు, నజాయతే మ్రియతే వా, 2వ అధ్యాయంలో అండి. ఎవరు పుట్టలేదు, నువ్వు గాని, నేను గాని, రాజులు గాని అని మొదలవుతుంది కదా, దాన్ని చెప్పారు. అట్లాగే 4వ అధ్యాయంలో నీకు నాకు కూడా ఎన్నో జన్మలు గతించినాయి, నాకు అవన్నీ తెలుసు, కానీ నీకు తెలియదు అన్నారు. ఈ 2 కూడా భగవద్గీతలోనే వచ్చినాయి అంటున్నారు మహర్షి గారు. ఈ రెండింట్లోనూ ఏది నిజం అంటే ఏంటంటే, 2వ అధ్యాయంలో నువ్వు గాని, నేను గాని, ఈ రాజులు గాని ఎవరు చావరు, పుట్టరు కూడా. చావు లేదంటే పుట్టుకోలేదు, చావు లేదు, పుట్టుక లేదు. శరీరాలు పోయినా లోపల ఉన్న దానికి మార్పు లేదు, జననం లేదు, మరణం లేదు అని చెప్పి, మళ్ళీ నీకు నాకు కూడా ఎన్నో జన్మలున్నాయి అని చెప్తున్నారేంటి? దాన్ని మహర్షి గారు ఇంకా చెప్తున్నారు. ఇటువంటి ఉపదేశాలన్నీ వినేవాడి అవగాహన స్థాయిని బట్టి ఉంటాయి. 2వ అధ్యాయంలోనే పూర్తి సత్యం చెప్పబడి ఉంటే తరువాత మరెన్నో అధ్యాయాలు చెప్పవలసిన అవసరం ఏముంది అంటే, మహర్షి గారి దృష్టి ఏంటి? 2వ అధ్యాయంలో ఎవరు పుట్టలేదు, చావలేదు, నజాయతే మ్రియతే వా ఇట్లాంటి చెప్పుకుంటూ వచ్చారు కదా, అది యథార్థము, పరమార్థ సత్యము. మరి తర్వాత నువ్వు పుట్టావు, నేను పుట్టావు అన్నట్లుగా చాలా రకరకాలుగా వచ్చింది భగవద్గీతలో. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా వచ్చింది. అదంతా ఏంటి అంటే వినేవాడి స్థాయిని బట్టి చెప్పిన మాటలు. తర్వాత మహర్షి గారు బైబిల్ నుంచి ఒక కొటేషన్ అంటే ఒక సూక్తిని చెప్తున్నారు. అందులో దేవుడు అంటాడు, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను అని మహర్షి గారు అందులోంచి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఎత్తి చూపుతున్నారు. దేవుడు అబ్రహాం కంటే ముందే ఉన్నాను అన్నాడు, కానీ భూతకాలంలో నేను ఉండినాను అని చెప్పలా. అంటే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నేను ఉంటాను. దీని సారాంశం ఏంటండి? పరమాత్మ యథార్థంగా ఒక దృశ్య వస్తువు కాదు. విశ్వరూపం అనేది కూడా ఒక దృశ్యమే కాబట్టి అది ఖచ్చితంగా పరమార్థ సత్యం, ఖచ్చితమైన దేవుడు, ఆత్మ, పరమాత్మ అని చెప్పడానికి లేదు. నిజమైనటువంటి పరమాత్మకి రూపనామములు ఉండవు. అది కేవలం ఆత్మగా, అంటే తాను తెలుసుకున్నప్పుడు అనుభవంలోకి వస్తుంది. మరి అవి చూసాం, నిజమా కాదా అంటే ఆ దృష్టిలో చెప్పినప్పుడు నిజం. నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను నీకు చెప్తున్నాను, మన ఇద్దరం ఉన్నాం. ఈ దృష్టిలో విశ్వరూపం ఉంది, అర్జునుడు ఉన్నాడు చూచినవాడు. యథార్థంగా చెప్తే పరమాత్మ చూడబడే వస్తువు కాదు. దానిని చూడటానికి మరొకడు పరమాత్మ కంటే వేరుగా ఉండరు అని చాలా అతీతమైనటువంటి స్థాయిలో మహర్షి గారు సమాధానం చెప్పారు విశ్వరూపాన్ని గురించి.
తరువాత సంభాషణ 437. మహర్షి గారే తమంతట తాముగానే చెప్పారు. ఇంత క్రితం కొంతమంది సంభాషించారు కదా, దాని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టున్నారు. వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంసతో మీరు దేవుణ్ణి చూచారా అని అడిగాడు అని చదివి కొందరు ఆయన్ని అనుకరిద్దామని చూస్తారు. వాళ్ళు కూడా వచ్చి మీరు దేవుణ్ణి చూశారా అని అడుగుతూ ఉంటారు. అంటే కిందటి సంభాషణ, మీరు దేవుణ్ణి చూచారా, ఏ రూపంలో అని అడిగారు. అది దృష్టిలో పెట్టుకుని మహర్షి గారు చెబుతున్నారు. అట్లా అడిగిన వారిని నేను తిరిగి అడుగుతాను, సాక్షాత్కారం అంటే ఏమిటి? సాక్షాత్కారం అంటే పరిపూర్ణత. నీవు హద్దుల్లో ఉన్నప్పుడు నీ దృష్టి పరిమితమై ఉంటుంది. అప్పుడు నీకు కలిగేటటువంటి జ్ఞానం కూడా సంపూర్ణం కాదు. అటువంటి పరిపూర్ణం కాని అంటే కొద్దిపాటి జ్ఞానం ఏం ప్రయోజనం కలిగిస్తుంది? విశ్వరూప దర్శనంలో అర్జునుడికి ఏం చెప్పారు? నువ్వు ఏం చూడాలనుకున్నావో అది చూడు. అంటే పరమాత్మ యొక్క యథార్థ రూపం కాదు, అర్జునుడు ఏది చూడాలనుకున్నాడో అది కనపడింది. అటువంటి దర్శనం యథార్థమైన పరమాత్మ కాదు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ చిదానంద రూప శివోహం శివో